విజయనగరం జిల్లా బొబ్బిలి ఎన్నికల ప్రచారంలో లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రన్న బీమా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణోతే 2 లక్షల రూపాయలు ఇచ్చి చంద్రన్న ఆదుకుంటున్నారు. ఇంకొక పక్కన అన్న క్యాంటీన్ పెట్టారు. ముఖ్యమంత్రి యువనేస్తం కింద 2000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఈ రోజు చంద్రన్న అందజేస్తున్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇట్లా చెప్పుకుంటా పోతే 120 సంక్షేమ కార్యక్రమాలు చంద్రన్న ప్రవేశపెట్టారు. చంద్రన్న ఆలోచన ఒకటే, 2024 నాటికి పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం చూడాలని. ఇప్పుడే హామీ కూడా ఇచ్చారు చంద్రన్న. పెన్షన్ ని 3000 రూపాయలు కూడా పెంచుతారని చెప్తాం జరిగింది. అంతేకాదు మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి తొందరలోనే మా చంద్రన్న శుభవార్త చెప్పబోతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించాలా. తెలంగాణలో పసుపు కుంకం లేదు అమ్మా, కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు. కానీ 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా మీకు ఆత్మగౌరవంగా మీరు మీ సొంత కాలం మీద నిలబడే లక్ష్యంతోనే ఈ రోజు చంద్రన్న మన పసుపు కుంకం అందజేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున చంద్రన్న చేశారు. ఎప్పుడు లేని విధంగా మన గ్రామాల్లో సీసీ రోడ్లు పడినాయి. అవునా కాదా? పడినాయా? డ్రైన్లు కట్టాం. నేనైతే అనేక దేశాలు తిరిగా, ఎక్కడ అలాంటి ఇల్లు చూడలా. ఇటుక వాడట్లేదు ఆ ఇంట్లో, డైరెక్ట్ సిమెంట్ గోడలే చంద్రన్న వేస్తున్నారు. నేను పెద్దాపురం నియోజకవర్గంలో ఒక మోడల్ హౌస్కి వెళ్ళి చూసా. అక్కడ చూస్తే టైల్ నాకే ఆశ్చర్యం వేసింది. 1.5 అడుగులు టైళ్ళు. మంత్రి నారాయణ గారిని అడిగా, ఏంటి సార్ ఈ టైల్ అని. అప్పుడే అన్నారు, రంగు బాలేదా అని. ఇంత పెద్ద టైల్ వేస్తున్నారంటే ఆయన ఒక్క మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏదో పేదోడికి ఇల్లు కడుతున్నామంటే నాస్తికమైన ఇల్లు కాదు, సచివాలయంలో వాడిన టైలు ముఖ్యమంత్రి గారి ఇంట్లో వాడిన టైలే వేయాలని చెప్పారు. బాత్రూమ్లు చూస్తే నాకే దిమ్మ తిరిగిపోయింది. 8 అడుగుల వరకు టైల్ వేశారు. మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి వంట చేసేదానికి ఏకంగా గ్రనైట్ టాప్ తోనే ఈ రోజు ఆ ఇంట్లో ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. అద్భుతమైన చెక్క తలుపులు, మంచి కిటికీలు వేశారు. ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాలా, కానీ చేశారా ఆయన? ప్రోత్సహించాడా? లేదు. 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓపిక పట్టింది. మొదటి సంవత్సరంలో ప్రధానమంత్రి గారు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. 2వ సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు అయిన తర్వాత ఇస్తా అన్నారు. కరెక్ట్ గా 3వ సంవత్సరం వచ్చేగల భారతదేశంలో ఏ రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నారు. అనుకున్నాం ఏదో ఇస్తున్నారు, ప్యాకేజ్ ఇస్తున్నారు అన్నారు, ఇస్తారేమో అని చూసాం. ఇచ్చారా ప్యాకేజ్? ఇచ్చారా ప్యాకేజ్? లేదు. 4వ సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రలోకి వెన్నుపోటు పొడిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ రోజు బడ్జెట్ లో చూసాం, ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వలేదు. ఇది చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారికి ఫోన్ కొట్టారు. కానీ పెద్ద ఆయన మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు ఆకాశంలో తిరుగుతాడు, భూమిపైన ఉండడైనా. ఫోన్ చేస్తే 24 గంటల వరకు ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళీ తిప్పి ఫోన్ చేయాల. అప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు, ఇది కరెక్ట్ కాదు, మనకి నమ్మక ద్రోహం చేశారని కేంద్రంలో ఉన్న మన 2 మంత్రుల్ని వాపస్ రమ్మని చెప్పాం, రాజీనామా ఇవ్వమని చెప్పాం. అప్పుడు మన ఎంపీ అశోక్ గజపతి రాజు గారు పెద్దవారు, ఆయన ఒక్క మాట అన్నారు, ఇది పార్టీ నిర్ణయం, ప్రజల మనోభావాల ప్రకారం నేను కూడా నడుస్తానని డైరెక్ట్ గా రాజీనామా వాళ్ళ మొహం కొట్టి తిరిగి ఆయన విజయనగరంకి వచ్చింది వ్యక్తి మన ఎంపీ అశోక్ గజపతి రాజు గారు. అయినా మోడీ గారు మారలా. 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇంకా నేను ఎన్డీఏలో ఉన్నా,
ఇప్పుడన్నా న్యాయం చేయండి అని. మోడీ గారు ఇంకొక మాట అన్నారు, మీరేదో వైకాపా ట్రాప్ లో పడుతున్నారని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అయ్యా మేం కాదు, మేము ట్రాప్ లో పడేది బీజేపీ ఈ రోజు వైకాపా ట్రాప్ లో పడుతుంది, దయచేసి ఆలోచించండి అని చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABN.